రాజమహేంద్రవరం కలెక్టరేట్లో నిర్వహించిన పీసీఆర్ఎస్ సమావేశంతో పాటు రెవెన్యూ క్లినిక్లో ప్రజల రెవెన్యూ సమస్యలను కలెక్టర్ ఇతర అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించి రియల్ టైంలో పరిష్కరించడం జరిగిందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు అనుసరించి రెవెన్యూ విభాగానికి చెందిన సమస్య పరిష్కార వేదిక తొలిసారిగా నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా స్వీకరించిన అర్జీలలో 3 రెవెన్యూ ఫిర్యాదులను అక్కడికక్కడే పరిష్కరించామని, మిగిలిన వాటికి సంబంధించి సమస్య ఏ స్థాయిలో ఉందో గుర్తించి తగిన ఎండోర్స్మెంట్ జారీ చేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే వేదికపై సమస్యల పరిష్కారమే రెవెన్యూ క్లినిక్స్ ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. ఎండోమెంట్ భూములకు సంబంధించి ప్రాపర్టీ రిజిస్టర్లో ఉన్న భూములకు తప్పనిసరిగా 1B రికార్డులు వచ్చేలా తహసీల్దార్లు చర్యలు చేపట్టాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. రెవెన్యూ రికార్డులలో స్పష్టత లేకపోవడం వలన ప్రజలు ఇబ్బందులు పడకూడదని, ప్రతి కేసును సమగ్రంగా పరిశీలించి అర్హులైన వారికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. రెవెన్యూ అధికారులు బాధ్యతగా వ్యవహరించి రికార్డుల సవరణలు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. జనవరి 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.